విత్తనాలు రావు, పెట్టుబడికి ప్రభుత్వ సాయం లేదు. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తే యూరియా అందదు. అష్ట కష్టాలు పడి చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాదు. పెట్టుబడి కూడా రాక తక్కువ ధరకు అమ్ముకోలేక చివరకు పంటను రోడ్డును పడేసి వెళ్తున్నారు అన్నదాతలు. కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా 86 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన పంటలు కేవలం 55 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి దినదిన గండంగా మారింది. గతేడాది మాదిరిగానే అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు అన్నదాతల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొదట్లో వర్షాభావం నెలకొన్న ఆశాభావంతో పెట్టుబడులకు అప్పులు తెచ్చి మరీ పంటలు వేసిన రైతులు ఇప్పుడు యూరియా, ఇతర ఎరువులు దొరక్క అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. 70 నుంచి 80% ఎరువులను వ్యాపారులకే సరఫరా చేస్తోంది. దీంతో రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల్లో ఎరువులు దొరక్క రైతులు కష్టాలు పడుతున్నారు. మరోవైపు వ్యాపారులు ఎంఆర్పీకి మించి వసూలు చేస్తూ అన్నదాతను నిలువునా దోచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5.75 లక్షల టన్నుల ఎరువులున్నాయి. ఇందులో యూరియా 1.15 లక్షల టన్నులు కాగా డీఏపీ 80,000 టన్నులు మాత్రమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన కూటమి సర్కారు అన్నదాత సుఖీభవ పథకం కింద అరకొరగానే పెట్టుబడి సాయం చేసింది. పెట్టుబడికి అవసరమైన రుణాలను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఖరీఫ్లో 3.06 లక్షల కోట్ల రుణ లక్ష్యం కాగా సీజన్ ప్రారంభమై 3 నెలలు గడిచిన తర్వాత కూడా 94,000 కోట్లకు మించి రుణాలు ఇవ్వని దుస్థితి నెలకొంది. ఖరీఫ్లో నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని అటకెక్కించింది కూటమి సర్కార్. ఈ సీజన్కు 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా అందులో 1.10 లక్షల క్వింటాళ్ల మేర కోత పెట్టింది. వర్షాభావ పరిస్థితులతో వేరుశెనగ సాగవని రాయలసీమ జిల్లాల్లో కనీసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయలేదు. లక్షలాది ఎకరాలు సాగుకు దూరంగా బీడువారిపోతున్న సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేసిన పాపాన పోలేదు. రాయలసీమ జిల్లాలో ఈ ఏడాది 14.30 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ సాగైంది మాత్రం కేవలం 4.20 లక్షల ఎకరాల్లోనే. అంటే నిర్దేశించిన లక్ష్యంలో 29.37% కూడా దాటలేదు. జాతీయ స్థాయిలో 1.13 కోట్ల ఎకరాల్లో వేరుశెనగ సాగు అంచనా కాగా ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో లక్ష్యానికి సాగైంది. 20 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు తోడు కృష్ణా, గోదావరికి పోటెత్తిన వరదతో లక్షలాది ఎకరాలు ముంపుబారిన పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 2 లక్షల ఎకరాల్లో పంటలు మునిగాయి. కూటమి ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణలో 1.32 కోట్ల ఎకరాలు సాగు విస్తీర్ణం కాగా ఇప్పటికే 1.24 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఏపీలో 86.32 లక్షల ఎకరాల్లో లక్ష్యం పెట్టుకోగా కేవలం 55 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. రాష్ట్రంలో గత సీజన్లో ధాన్యంతో సహా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. మిరప, పొగాకు, కోకో, మామిడి సాగు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ సీజన్లోనూ కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టమాటా, ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక పంటలు రోడ్లపై పడేస్తున్నారు.